आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूँ। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। तेलंगाना के सरकारी विप व महबूबनगर रुकन असम्बली अनम सिंह ने कहा कि रियासत की तरक्की में महकमा बिजली का किरदार निहायत अहम है और हुकूमत बढ़ती हुई सनअती ज़रूरियात के मुताबिक बिजली के बुनियादी ढांचे को मजबूत बना रही है। उन्होंने मेट्रोगड्डा के विद्युत सौदा में TGSPDCL के चेयरमैन व मैनेजिंग डायरेक्टर जितेश वी पाटिल के साथ 52,56,000 रुपये की लागत से तामीर होने वाले विजिलेंस एंड APTSPS दफ्तर की इमारत का संग बुनियाद रखा। बादअज़ां उन्होंने सहाफ़ती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि रियासत भर में नए सब स्टेशनों की तामीर, बिजली की तरसीली सहूलियात की तोसी और पावर नेटवर्क को मजबूत बनाने के इक़दाम जारी है। हुकूमत गरीब ख़ानदानों को हर माह 200 यूनिट तक मुफ्त बिजली फराहम कर रही है, जबकि महबूबनगर में सनअती तरक्की, IT पार्क और अमर राजा कंपनी के नए मंसूबों के पेश नज़र बिजली की बढ़ती हुई तलब को पूरा करने के लिए हनवाड़ा मंडल के गुंडियाल में 133 kV सब स्टेशन समेत मुतअद्दिद 33/11 kV सब स्टेशन कायम किए जा रहे हैं। उन्होंने बताया कि तेलंगाना शमसी तवन्नाई की पैदावार में मुल्क की सफ़े अव्वल की रियासतों में शामिल है। मेडिकल कॉलेज और पालामोर यूनिवर्सिटी के करीब भी नए सब स्टेशन तामीर किए जा रहे हैं ताकि आवाम को बिला ताअत्तुल मेयारी और काबिल एतमाद बिजली फराहम की जा सके। तकरीब में रियासती अक़लियती मालियाती कॉर्पोरेशन के चेयरमैन उबैदुल्ला कोतवार, मेयर गुम्बला ममता श्रीनिवास, प्रोजेक्ट डायरेक्टर शिवाजी, डिप्टी मेयर मारेपल्ली सुरेंदर रेड्डी, सुप्रिटेंडिंग इंजीनियर जी भीमा नायक व दीगर अवामी नुमाइंदों ने शिरकत की। SPDCL CMD గారు ఈరోజు APTS భవన శంకుస్థాపన కార్యక్రమానికి మహబూబ్నగర్ పట్టణానికి రావడం జరిగింది. ఆ సందర్భంలో మహబూబ్నగర్ పట్టణానికి సంబంధించి ఈ చుట్టుముట్టు మండలాలకు సంబంధించిన అనేక అంశాలు వారితో డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు దాదాపుగా 90% ఇళ్లల్లో ఉచిత విద్యుత్ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు గృహజ్యోతి స్కీమ్ అమలవుతూ ఉంది. అలాగే కొత్త సబ్స్టేషన్లు కూడా మనం శాంక్షన్ చేసుకొని కొన్ని కంప్లీట్ చేసుకొని ఓపెనింగ్ చేసుకున్నాం. ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇంకా సబ్స్టేషన్లు మనకు అవసరం ఉంది భవిష్యత్ అవసరాల కోసం. మహబూబ్నగర్ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్ చుట్టుముట్టు ప్రాంతాల్లో అనేక ఇండస్ట్రీస్, దానికి పెద్ద ఎత్తున పవర్ రిక్వైర్మెంట్స్ భవిష్యత్తులో కావాల్సి ఉంది. సో దానికి సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్ను కూడా CMD గారితో డిస్కస్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో పట్టణంలో చాలా వీధులలో, ఇరుకైన వీధుల్లో కేబులింగ్ వ్యవస్థను కూడా ఇంప్రూవ్ చేయాలని, ఇది ఎక్కడైతే ఇండ్లపై నుంచి పవర్ లైన్స్ పోతూ ఉన్నాయో వాటిని కూడా షిఫ్ట్ చేయాలా, దశల వారీగా షిఫ్ట్ చేయాలని చెప్పి కూడా వారితో మాట్లాడడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో పవర్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగింది. గతంలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏమన్నారు, మాకు పవర్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగింది కాబట్టి మేము చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి అయినాము అన్నారు. అదే లెక్కన ఈరోజు వాళ్ళ పీరియడ్ కంటే కూడా ఈ 2.5 సంవత్సరాల్లో పవర్ కన్జంప్షన్ చాలా పెరిగింది. వాళ్ళ మాటల్లోనే ఈరోజు అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. కొత్త గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ వస్తూ ఉన్నాయి. IT మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ వస్తూ ఉన్నాయి. మహబూబ్నగర్లోనే మొత్తం ఏదైతే IT పార్క్ ఉందో అమర్ రాజా బ్యాటరీ చుట్టుముట్టు అన్నీ కూడా మేజర్ కంపెనీస్, వాటివన్నీ కూడా పవర్ బ్యాటరీస్ సంబంధించిన కంపెనీసే వర్క్ మొదలు పెడతా ఉన్నారు. త్వరలోనే అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. జడ్చర్లలో కూడా అనేక కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఇంకా మొత్తం కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు దాకా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేని ప్రపోజ్ చేస్తూ ఉన్నాం. ఈ మొత్తం మన రాష్ట్ర సరిహద్దుల వరకు 200 కిలోమీటర్స్ దాకా అద్భుతమైన ప్రగతి రాబోయే రోజుల్లో రాబోతూ ఉంది. ముఖ్యమంత్రి గారి విజన్కి, దార్శనికతకు
ఈరోజు భారతదేశంలో ఉన్న ఇండస్ట్రీల పెద్దలు, వ్యాపారవేత్తలు తెలంగాణను డెస్టినేషన్ సెంటర్గా మార్చుకొని ఎక్కడైతే హైదరాబాద్ నుంచి హైవేస్ పోతూ ఉన్నాయో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఆ హైవేస్ ఆనుకొని కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతోటి కంపెనీలను తీసుకొస్తూ ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాల్లోనే జరిగిన ప్రగతి ఇది. ఇంకా రాబోయే 2.5 సంవత్సరాల్లో ఇంతకు రెట్టించిన ఉత్సాహంతో మేమందరం కూడా పనిచేస్తాం. మనకు పవర్ జనరేషన్ను కూడా మనం పెంచుకోబోతూ ఉన్నాం. ఈరోజు దేశంలోనే సోలార్ జనరేషన్లో మనం టాప్ ప్లేసెస్లోకి వచ్చేసినాం. అంటే గవర్నమెంటు అధికారుల యొక్క చిత్తశుద్ధితోటి ఈరోజు సోలార్ పవర్ జనరేషన్ అనేది చాలా రాష్ట్రాలను దాటి మనం ముందుకెళ్ళినాం. ఇంకా అనేక కొత్త ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పవర్ కన్జంప్షన్ పెరుగుతూ ఉంది కాబట్టి జనరేషన్ కూడా మనం పెంచుకోవాలి. మన ఉన్న నెట్వర్క్ను స్టెబిలైజ్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి, కొత్త టెక్నాలజీని వాడుకోవాలి. ఇవన్నీ కూడా మన ఎస్పీడీసీఎల్ నుంచి చాలా ముందు చూపుతోటి పనులు జరుగుతూ ఉన్నాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్ను ప్రత్యేకమైన దృష్టితో చూడాలని వారికి చెప్తే వారు కూడా దానికి అంగీకరించారు. రాబోయే రోజుల్లో మనకు ఇంకా సబ్స్టేషన్ల అవసరం కావచ్చు. తర్వాత మనకు 133 kV అది కూడా ఒకటి ప్రపోజల్లో ఉంది, శాంక్షన్ అయ్యింది. దాన్ని వారు కొద్దిగా చొరవ చూసి దాన్ని ఫాలోఅప్ చేపిస్తే తొందరగా దాని శంకుస్థాపన కార్యక్రమం మనం డిప్యూటీ సీఎం గారిని ఆహ్వానించి పెట్టుకోవచ్చు. అది మనకు రిక్వైర్మెంట్ ఉంది. మనకు 3-4 మండలాలను కవర్ చేసే గొండ్యాల దగ్గర ల్యాండ్ కూడా మనం చూపించడం జరిగింది. కాబట్టి అదొక ప్రయారిటీ బేసిస్లో దాన్ని మనం మూవ్ చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ, ముఖ్యంగా రైతులకు ఓవర్లోడ్ సమస్య తీరిపోతుంది. అలాగే మాకు పాలమూరు యూనివర్సిటీ ఉంది, అక్కడ కూడా మనకు ఓవర్లోడ్ సమస్య ఉండింది, లోడ్ షెడ్డింగ్ కూడా ఉండింది. ఇప్పుడు కొత్త సబ్స్టేషన్ల నిర్మాణంతో చాలా వరకు ఆ సమస్యలు రాబోయే 2-3 నెలల్లో తీరబోతూ ఉన్నాయి. మెడికల్ కాలేజ్ దగ్గర కూడా మేము సబ్స్టేషన్ శాంక్షన్ చేయించుకొని ఆల్మోస్ట్ రెడీగా ఉంది, కంప్లీట్ అయిపోయింది. దాన్ని ఛార్జ్ చేయాలా. సో అది మనకు అందుబాటులోకి వస్తుంది. తర్వాత యూనివర్సిటీ ప్రాంగణంలో కూడా మనం యూనివర్సిటీ వాళ్ళని ఒప్పించి స్థలాన్ని ఇప్పించడం జరిగింది. వర్క్ మొదలవుతూ ఉంది. అది కూడా దాదాపు 3 నెలల్లో ఆ యూనివర్సిటీ సబ్స్టేషన్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. భగీరథ కాలనీలో కూడా ఇంకో సబ్స్టేషన్కు మనం శంకుస్థాపన చేసుకున్నాం. అది కూడా మొదలుపెట్టిన వర్క్, అది కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుంది. ఇట్లా ఎక్కడెక్కడైతే పట్టణంలో పవర్ షార్టేజ్ ఉండే ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చూసి ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ తోటి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ట్రాన్స్కో అఫీషియల్స్, ఎస్పీడీసీఎల్ అఫీషియల్స్ అందరూ కూడా, పవర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వారందరూ మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మనం కూడా పవర్ యూటిలైజేషన్ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. స్ట్రీట్ లైటింగ్ మనకు వెలుగుతూ ఉంటాయి, ఒక్కోసారి పట్టించుకో. వాటిని కూడా పవర్ సేవ్డ్ ఈజ్ పవర్ కన్జ్యూమ్డ్. కాబట్టి ఇదొక నేషనల్ రిసోర్స్ పవర్ అనేది జాగ్రత్తగా మనందరం కూడా వాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.